సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎల్లసిరి జగదీష్ రెడ్డి, సమాధి గోపి, వంశీ, కిట్టు, ప్రసాద్, పవన్ యాదవ్ కేకును కట్ చేసి కార్యకర్తలందరికీ తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమిరెడ్డి అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతినిత్యం సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసమే పాటుపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు సంతోషకరంగా ఇంకెన్నో జరుపుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుక ఓ పండుగ వాతావరణంగా జరిగిందని, దీనికి చాలా గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. మా నాయకుడు అంటే జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో చంద్రమోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. 1992 నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నుండి ఒకటే పార్టీ, ఒకటే జెండా, 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మినిస్టర్, నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో 3 సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. చెంచాగాళ్ళు ఎవరంటే వాళ్ళు చంద్రమోహన్ రెడ్డిని తిట్టేవాళ్ళు ఎక్కువైపోయిన ప్రాబ్లం. మొత్తం మీద ఎక్కడ చూసినా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పమే. అవతల పార్టీ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి చెప్పమే, అవతల పార్టీ నాయకులకి చంద్రమోహన్ రెడ్డి చెప్పమే. చంద్రమోహన్ రెడ్డి అంటే ఒక భయం, చంద్రమోహన్ రెడ్డి అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఎదుర్కోలేక కుంటాకోర్లు ఏదంటే మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది 1992లో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్, 1994 ఎమ్మెల్యే, 99 ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, 2014లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా మళ్ళా చంద్రబాబు నాయుడు పిలిచి మినిస్టర్ ఇచ్చారంటే చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డి స్థానం ఏందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే 2024లో అవతల పార్టీ అతను 2 సార్లు గెలిచాడు. 2 సార్లు, ఒకసారి 7,000తో, ఒకసారి 5,000తో గెలిచాడు. మేము గెలిచిన 16,232 ఓట్లు భారీ మెజార్టీతో గెలిచాం 2024 ఎన్నికల్లో. 2029లో దీన్ని మించి గెలుస్తాం. మా ఎమ్మెల్యే అంటే చంద్రమోహన్ రెడ్డి చెప్పుకోవడం మాకు గర్వంగా ఉంది. అవతల ఏం మాట్లాడినా చవాకులు పెట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము చంద్రమోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం, చంద్రమోహన్ రెడ్డితోనే ఉంటాం, చంద్రమోహన్ రెడ్డి కాడే ఉంటాం. ఇక్కడ ఎవరు చేసినా మేము పనిచేయము. చవాకులు పేల్చే వాళ్ళందరికీ చంద్రమోహన్ రెడ్డి చూసి భయపడి ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే చంద్రమోహన్ రెడ్డి అంటే తెలిసినోడు ఎవరూ మాట్లాడరు. 3 సార్లు ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం చేసిన ఏకైక వ్యక్తి మా చంద్రమోహన్ రెడ్డి. గర్వకారణంగా ఈ రోజు చెప్పుకున్నాం, రేపు చెప్పుకున్నాం, 10 ఏళ్ళ తర్వాత చెప్పుకుంటాం. ఆ విధంగా చెప్పుకునే చరిత్ర ఇంకెవరికి రాదు. ఎవరు 3వ సారి చేయలేరు. 3 సార్లు మినిస్టర్, సర్వేపల్లి చరిత్రలో 3 సార్లు మినిస్టర్ ఏకైక వ్యక్తి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇదే విధంగా 70 కాకుండా 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఇదే విధంగా చేసుకొని ఇంకొక 4-5 సార్లు సర్వేపల్లికి ఎమ్మెల్యేకి వచ్చి 4-5 సార్లు మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ రావాలని అనుకుంటూ అందరికీ మరొకసారి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లసిరి జగదీష్ రెడ్డి, సర్వేపల్లి. మేము ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి 70వ జన్మదిన వేడుకలను మా గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. మాతోటి కార్యకర్తలు, నాయకులు అందరూ సహకరించి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జరుపుకున్నాము. చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నో పదవులను అధిరోహించి మినిస్టర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేసి ఉన్నాడు. మాకు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం ఎంతో గర్వకారణం. ఆయనకి మా సర్వేపల్లి గ్రామ ప్రజల తరపున, తెలుగుదేశం కార్యకర్తల తరపున, నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపు. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న, గిరిజన సమస్యల కోసం నిరంతరం శాసనసభలో ప్రస్తావిస్తూ అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సోమిరెడ్డి అభిమానులు, సర్వేపల్లి నియోజకవర్గం.